గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటా ప్రశ్న? దేవుని గురించిన వివరణ ఎక్కడ దొరుకుతుంది? ఏంటిది? దేవుని గురించిన వివరణ, దేవుని గురించిన విషయాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఈ ప్రశ్నకు సమాధానం దేవుని గురించిన వివరణ సృష్టి అంతటిని మనము ఆలోచన చేసినప్పుడు మనకు దొరుకుతుంది. సృష్టిలో ఉన్న విషయాలు, సృష్టిలో ఉన్న జీవరాశులు, సృష్టిలో ఉన్న సమస్తమును మనము ఆలోచన చేయడం ద్వారా దేవుని గురించి తెలుసుకుంటాం. బైబిల్ గ్రంథమును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును మనము ఓపికతో, సహనముతో, పరిశీలనగా చదవడం ద్వారా దేవుని గురించి తెలుసుకుంటాం. దేవుని గురించి వివరంగా తెలుసుకుంటాం, స్పష్టంగా తెలుసుకుంటాం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మనము బైబిల్ గ్రంథాన్ని సరిగా చదవటం లేదు, బైబిల్ గ్రంథాన్ని గురించి పరిశీలనగా చదవటం లేదు, ఓపికతో చదవటం లేదు, ఆసక్తితో చదవటం లేదు. తప్పులు వెతకాలి అన్న ఆలోచనతో మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే ఏమీ గుర్తించలేమండి. దేవుని గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచనతో మనం బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే దేవుని గురించిన గొప్ప విషయం మనం తెలుసుకుంటాం. మరి ఇప్పటి నుంచైనా బైబిల్ గ్రంథాన్ని చదువుదామా? ఇప్పటి నుంచైనా ఓపికతో, సహనముతో, పరిశీలనగా బైబిల్ గ్రంథాన్ని చదువుదామా? దేవుని గురించి తెలుసుకుందామా? దేవుని కోసం జీవిద్దామా? దేవుని విశ్వాసంలో ఎదుగుదామా? రేపడుతున్న శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని గురించిన విషయాలు తెలుసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.